కష్టపడ్డాం, అధికారంలోకి వచ్చాం, కానీ కష్టానికి తగ్గట్ల ఫలితం దక్కడం లేదంటోంది ఏపీ బీజేపీ. మేమేం తక్కువ కాదు, మా వాటా మాకు రావాల్సిందే, మా కోటా మాకు ఇవ్వాల్సిందే అని అంటోంది. ఇంతకీ బీజేపీ ఏం ఆశిస్తోంది? 5 వేళ్లు కలిస్తేనే పిడికిలి. 3 పార్టీలు కష్టపడడం వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందంటోంది బీజేపీ. కూటమిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమేనంటోంది కమలం పార్టీ. తమ క్యాడర్కు ప్రాధాన్యత ఇవ్వాలంటోంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో తమ కోటా పెంచాలని కోరుతుంది. కూటమిలోని మిగిలిన పార్టీలు సహకరించాలంటున్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఈ కూటమి ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా, దానికి తగ్గట్టుగా మనకు కూటమి ప్రభుత్వం కూడా సాయం చేయాలనుకుంటారా వద్దనుకుంటారా? చేయాలనుకుంటే మాధవ్ గారిని గట్టిగా నాయకత్వం ఊహించమని, తద్వారా మన పనులు జరగాలని ఈ నాయకత్వాన్ని బలపరచాలా లేదా? దానికే కదా ఈ ప్రయోగం. కూటమి నేతల మధ్య కొన్ని అంతరాలు ఉన్నాయి. వాటిని సరిచేయాలని మాధవ్కు విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన ప్రతి చోట విజయం సాధిస్తుందన్నారు. కూటమి బలపడే దాంట్లో మన పాత్ర ఎంతైనా ఉండాలా. ఈ మాధవ్ గారు దానికి తగ్గట్టుగా పావులు కదపాలని, ఇతని స్థానాన్ని మనం కూడా మనవంతుగా కృషి చేయాలని. మధ్యలో కొన్ని అంతరాలు ఉన్నాయి, అంతరాలు గ్యాపులు కూడా నేను ఆయన పర్సనల్గా చెప్పిన అంతరాలు తొలగించే బాధ్యత కూడా మాధవ్ గారికి ఉంది. లోకల్ గా కూడా చిన్న చిన్న అంతరాలు ఉన్నాయి, అది అందరి బాధ్యత. దయచేసి అందరం గట్టిగా ఉంటాం, మేము బయట చేస్తాం, మాధవ్ గారికి నాయకత్వాన్ని బలపరుస్తాం. రాబోయే బై ఎలక్షన్ లో, పులివెందుల బై ఎలక్షన్ లో అతను కూడా రిజైన్ చేస్తాడంట. ఆ రిజైన్ చేసేటప్పుడు పులివెందుల ఎలక్షన్లలో కూడా గెలిచాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉండాలిగా. కడప జిల్లాలో బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇటీవల మాధవ్ బాధ్యతలు తీసుకున్న రోజు కూడా పలువురు నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించారు.